హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన స్కోర్ కార్డ్స్ విడుదల చేసినటువంటి ప్రభుత్వం మరి మెరిట్ లిస్టులను విడుదల చేయబోతోంది. మరి ఈ మెరిట్ లిస్టులు విడుదల చేసిన తర్వాత సెలెక్షన్ లిస్టులు అనేవి విడుదలవుతాయి. ఎవరైతే సెలెక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను ప్రభుత్వం నిర్వహించబోతోంది. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి కీలక ఆదేశాలు ప్రభుత్వం నుండి మరి అధికారులకు రావడం జరిగింది. మరి ఆ కీలకమైనటువంటి ఆదేశాలను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆల్ ద ఆర్జేడీస్, డిఈఓస్, రీజనల్ జాయింట్ డైరెక్టర్స్, డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అని, ఆల్ ద ఆర్జేడీస్ అండ్ డిఈఓస్ డిఎస్సిని చూసుకునే నియామకాలలో బాగా ప్రావీణ్యం ఉన్న ఏఎస్ఓ, ఏపీఓ, సూపరింటెండెంట్లను ఆగస్టు 18న గౌరవ డైరెక్టర్ వారి కార్యాలయానికి కింద వివరాలతో పంపాలి. నెంబర్ 1, డిఎస్సి 2025లో నోటిఫై చేయబడిన పోస్టుల సంఖ్య మేనేజ్మెంట్ వారిగా, కేటగిరీ వారిగా, మీడియం వారిగా, సబ్జెక్టుల వారిగా మరి ఈ డేటాను నెంబర్ 1 మరి మొత్తం డేటాను పొందుపరిచి తీసుకురావాలి. నెక్స్ట్ నెంబర్ 2, ఆగస్టు 31, 2025 నాటికి అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య అది కూడా మేనేజ్మెంట్ వారిగా, కేటగిరీ వారిగా, మీడియం వారిగా, సబ్జెక్ట్ వారిగా, పాఠశాల వారిగా తీసుకుని వెళ్ళాలి. ఇక మూడవ విషయం, డిఎస్సి 2025లో ఖాళీలను భర్తీ చేయడానికి పాఠశాలలను గుర్తించడం. కేటగిరీ 4, కేటగిరీ 3లో ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, బదిలీ చేయబడి కానీ రిలీవ్ కాని ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు, కేటాయించబడిన 50% కంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు, కేటగిరీ 4 లేదా కేటగిరీ 3 పాఠశాలల్లో మిగిలిన అవసరమైన ఖాళీలు. మరి ఈ సమాచారాన్ని అంతా కూడా మొత్తం రెడీ చేసుకుని అందువలన అందరు డిఈఓలు తప్పనిసరిగా 18వ తేదీ ఆగస్టు నాడు బృందాలను పంపవలసిందిగా ఆదేశించబడుతున్నారు. అదనపు డైరెక్టర్ వారు సర్వీసెస్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ మరి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆర్జేడీ డిఈఓ ఆఫీస్ వారికి వారు మొత్తంగా ఇక్కడ పేర్కొన్నటువంటి సమాచారం అంటే నోటిఫై చేయబడిన పోస్టులు, ఆగస్టు 31వ తేదీకి ఖాళీలుగా ఉన్నటువంటి సమాచారం, దాంతో పాటు కేటగిరీ 3, కేటగిరీ 4లో ఉపాధ్యాయులు లేని పాఠశాలకు సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ మొత్తాన్ని మరి తీసుకొని ఆగస్టు 18వ తేదీన డైరెక్టర్ కార్యాలయానికి రావాల్సిందిగా ఇక్కడ సూచించడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. డిఎస్సి నియామకాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయడానికి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న తెలియజేసిన దాని ప్రకారం డిఎస్సి నియామక ప్రక్రియ మరి ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 5వ తేదీ కల్లా మరి కొత్తగా ఉపాధ్యాయులు నియామకాలు కూడా జరిగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక మనం కేటగిరీ 3, కేటగిరీ 4 పాఠశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మొన్న జరిగినటువంటి ఉపాధ్యాయ ట్రాన్స్ఫర్స్ లో ఇప్పుడు ప్రస్తుతం డిఎస్సి కొత్త టీచర్లు రాబోతున్నారు అనే నేపథ్యంలో ఎటువంటి పోస్టులను బ్లాక్ చేయకోకుండా ట్రాన్స్ఫర్స్ అనేవి నిర్వహించారు. కాబట్టి చాలా వరకు ఎక్కువగా కేటగిరీ 3, కేటగిరీ 4 పాఠశాలల్లో ఎక్కువ ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి. కాబట్టి ప్రభుత్వం మొదటగా కేటగిరీ 3, కేటగిరీ 4 పాఠశాలలకు మరి కొత్త టీచర్లను నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వీటిలో ఖాళీలు లేనప్పుడే కేటగిరీ 2, కేటగిరీ 1లో మరి ఖాళీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా మొదట్లో ఎవరైతే ఉద్యోగం పొందబోతున్నారో అటువంటి వారికి కొద్దిగా దూర ప్రాంతాల్లోనే మొదటి నియామకం అనేది వస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ విధంగా అభ్యర్థులంతా సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. మంచి మార్క్స్ వచ్చినటువంటి వారికి కొద్దిగా దగ్గర ప్రాంతాల్లో, కొద్దిగా దూరంగా ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి వారికి మరి ఎక్కువ దూరం వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదంతా కూడా మరి ప్రతి డిఎస్సిలో జరిగే విషయమే. మరి ఇది ప్రస్తుతం ప్రభుత్వం అధికారులకు డిఎస్సికి సంబంధించి ఇచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.